సార్ నమస్తే సార్. తాజాగా విజయవాడలోని కొన్ని ప్రధాన హోటల్స్ మీద ఆహార తనిఖీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని కూడా ఆహార పదార్థాలుగా తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఒక రకంగా. అంటే వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది అనే భయం లేదు, కేవలం క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి హోటల్స్ నడపడం. అంటే సార్, ఇప్పుడు చెడిపోయిన మాంసాన్ని తినడం వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉంటుంది, ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది సార్? డెఫినెట్గా చాలా ప్రమాదకరమైందండి ఇది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా సరే మన ఆహారాన్ని మనం ఫ్రెష్గా వండుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. దాంట్లో విటమిన్స్ కానీ దాంట్లో పోషకార్థాలు కానీ మనకి చక్కగా ఉంటాయి, మనకి అవి అందుబాటులో ఉంటాయి. ఇట్లా కులిపోయిన పదార్థాలు తినడం వల్ల ఏంటంటే ఫస్ట్ పాయింట్ అంటే వాటికి పోషక విలువ ఉండదండి. అవి వేస్ట్ మాట, తిన్నా సరే వాటి వల్ల యూజ్లెస్ మాట. ఇంకోటి అన్నిటికంటే ఏంటంటే అవి హాని చేస్తాయి. సో హాని ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆ కులిపోయిన పదార్థాల్లో ఎస్పెషల్లీ కొన్ని బ్యాక్టీరియా కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ అమీబియాసిస్ కానీ సాల్మొనెల్లా అనే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా కానీ ఇలాంటివన్నీ ఇక్కడ ఆ మాంసంలో కొంచెం వృద్ధి చెంది తిన్న వాళ్ళకి జీర్ణాశయం ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాజ్ చేసి ఒకసారి జిగటి విరోచనాలు, రక్తం విరోచనాలు, వాంతులు, అలాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా కాజ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఈ తినటం వల్ల అదొక ప్రాబ్లం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఆహారాలే మనం తరచుగా తింటుంటే ఒకసారి వద్దంటే కొన్ని దీర్ఘకాలిక జీర్ణాశయం సమస్యలు అంటే ఐబీడీ అంటమాట, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. సో అలాంటి సమస్యలు కానీ లేకపోతే పేగుల్లో పుళ్ళు పడటం కానీ లేకపోతే ఒకసారి కొన్ని దీర్ఘకాలంగా ఇలాంటివే కొంచెం ప్రమాదకరమైన తింటూ ఉంటే మనకు ఒకసారి కొన్ని క్యాన్సర్స్ లాంటివి కానీ కూడా జీర్ణాశయంలో కూడా తయారవుతూ ఉండొచ్చు. సో వీటిని ఎప్పుడన్నా సరే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తినాలనుకున్నా సరే ఫ్రెష్గా ఉన్న ఫుడ్ని తింటే చాలా మంచిది. సరే ఇట్లాంటిది ఎప్పుడన్నా హోటల్స్ కానీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్గా అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఎక్కువ బయట నిల్వ స్టోరేజ్గా లేని ఫుడ్స్ అసలు తినకపోవడం మంచిదండి. తాజా ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు, కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల చెఫ్లు చేసేటువంటి ఆహారం మనం చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు చెప్పినట్టుగా అలా దాచి ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, అలాగే జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు కదా. అంటే అదే ఏ వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? అంటే ఒకటేంటంటే అండి, ఎప్పుడంటే దీని ఎఫెక్ట్స్ రెండు రకంగా ఉంటుందన్నమాట. ఒకటేంటంటే వెంటనే వచ్చే ప్రాబ్లమ్స్, దీర్ఘంగా వచ్చే ప్రాబ్లమ్స్. సో జనరల్గా పిల్లలు దీన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఇట్లా బయటకు వెళ్ళి ఫుడ్స్ తింటామన్నమాట. జనరల్గా ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఇష్టపడరు సామాన్యంగా ఇలాంటి వాటికి. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళు తిన్న వెంటనే విరోచనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చాలామంది మా పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు. వాళ్ళు ఏంటంటే సార్ ఇట్లా బయట ఫుడ్ తిన్నాం, రెస్టారెంట్ తిన్నాం, మా మోషన్స్ అవుతున్నాయని. ఇట్లాగే ఏమవుతుందంటే వాళ్ళు తరచుగా ఎస్పెషల్లీ ఈ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఈ మిడిల్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు కానీ ఇట్లా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ జనరల్ ఇట్లా తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఒక 2-3 సార్లు ఇట్లా విరోచనాలు దీర్ఘకాలంగా అవుతూ ఉంటుంటే వాళ్ళ బాడీలో ఉన్న పేగుల్లో కూడా మార్పు వచ్చేస్తుంటాయి, వాళ్ళ బ్యాక్టీరియా మారిపోతూ ఉంటాయి, లోపల వాళ్ళకి దీర్ఘకాల విరోచనలు అయిపోతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్ అంటే వాళ్ళు జనరల్గా ఇట్లా విరోచనాలు తరచుగా నెలకొకసారి ఇట్లా దీర్ఘకాలంగా అవుతుంటే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసిన టైం అంతా వాళ్ళంతా వ్యర్థమైపోవటం. సో కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద లేకుండా ఈ డాక్టర్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం ఇవి జరుగుతూ ఉంటాయి. సో చెప్పాలంటే వీటి ప్రభావం ఎక్కువ ఎస్పెషల్లీగా యంగ్ పీపుల్లో, ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుందండి. సో దానివల్ల వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది, ప్లస్ ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ చదువు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పెద్దవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఒకరోజు 2 రోజు విరోచనలు అయినా సరే జనరల్గా వాళ్ళు పెద్ద నష్టపోరు. కానీ పిల్లలు మాత్రం ఎస్పెషల్లీ కాంపిటేటివ్ వరల్డ్లో ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే, ఎస్పెషల్లీగా ఇట్లాంటి విరోచనాలు ఇట్లాంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువు పెట్టచ్చండి. దాదాపుగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఫుడ్ పాయిజన్ వల్ల ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఉందని చాలా వార్తల్లో వింటూ ఉంటాం. సో ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే అసలు ఇక హోటల్కి వెళ్ళి భోజనం చేయడం అంటే అది నిజంగా ఒక ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది. ఒక డాక్టర్గా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా హోటల్స్కి వెళ్ళి తినే వాళ్ళకి కానివ్వండి, ఫుడ్ పాయిజన్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి? నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే అసలు మీరు వీలంత వరకు మీరు ఇంట్లోనే మీరు చక్కగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని చక్కగా తినండి. మీరు చేసేది మీ పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో మీరు చక్కగా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఇంట్లో తింటే మీ పిల్లలు కూడా పెద్ద అదే ఫాలో అవుతూ ఉంటారు. ఎస్పెషల్గా బయట ఫుడ్స్ తినడం అనేది చాలామంది తగ్గించుకుంటాం బెటర్.
సో ఒకవేళ మీరు బయట ఫుడ్ తినాలనుకున్నప్పుడు మాత్రం ఎస్పెషల్లీ కొంచెం బిజీగా ఉన్న హోటల్కి వెళ్ళి తినడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ నిల్వ ఉండే సమస్య అనేది ఉండదు, ఫుడ్ నిల్వ ఉంచే సమస్య ఉండదు అన్నమాట. సో అది చూసుకోండి. తర్వాత మితంగా తినండి. బయటకు వెళ్ళిన తర్వాత హెవీగా, ఇంట్లో ఏమో సరిగ్గా తినకుండా బయటకు వెళ్ళిన తర్వాత హెవీగా తినడం అనేది తినడం అనేది చేయమాకండి. ఇంకోటి ఏంటంటే కొంచెం మీకైనా ఫుడ్లో కొంచెం స్మెల్ కానీ అట్లాంటిది వస్తుంటే మాత్రం వెంటనే దాన్ని డిస్కార్డ్ చేయండి. డబ్బులు అయిపోయినాయి కదా, మేము ఖర్చు పెట్టాం కదా, సో తినేయాలి అనే ఫీలింగ్ మాత్రం పెట్టుకోమాకండి. ఇంకోటి పిల్లలకి కంపల్సరీగా చెప్పండి దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు. ఇట్లా పిల్లలు ఇట్లా దీనివల్ల మీకు ఒక ఇండైరెక్ట్గా కొంచెం లాసెస్ ఉంటాయి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మీ ఎడ్యుకేషన్ సఫర్ అవుద్ది. సో వీటిని మీరు వీలంత వరకు మీరు కొంచెం తక్కువ తీసుకోండి అని చెప్పండి, వాళ్ళు క్లియర్ చెప్పండి. సో ఎస్పెషల్లీ కొంతమంది వాళ్ళు ఏంటంటే ఈ మధ్య మేము తరచుగా ఇట్లా జీర్ణాశయ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళందరికీ మేము చేస్తుంటే ఎండోస్కోపీలో కూడా ఈ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది తరచుగా చూస్తున్నమాట. ఇది కూడా ఇట్లా ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ నిల్వ ఉండటం వల్ల వాటిలో వస్తున్నాయన్నమాట. సో వాళ్ళందరికీ, సో పిల్లలు కూడా ఎస్పెషల్లీగా పెద్దవాళ్ళు కూడా మీరు కనిపించిన పిల్లలందరూ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇచ్చి ఇట్లాంటి బయట ఫుడ్స్ అనేది తినపోవడం మంచిదని చెప్పి క్లియర్గా మీరు వాళ్ళు చెప్తే వాళ్ళకి మనం మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందండి. అలాగే ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయిన పేషెంట్ కనుక అంటే ఎన్ని గంటల్లో ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందంటారు? అతను వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఏంటంటారు సార్? సో ఫుడ్ పాయిజనింగ్ అంటే మనకున్న బ్యాక్టీరియా బట్టి ఉంటుందండి. సో కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, స్టాఫ్లోకోకస్ అని అంటాము. కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఒక 3-4 గంటల్లో ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళు తిన్న తర్వాత వెంటనే ఒక 2-3 గంటలు విరోచనాలు అయిపోవటం, వాంతులు అయిపోవటం చాలా సీరియస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని బ్యాక్టీరియా కలరా అని ఉంటుంది అన్నమాట. సో కలరా జనరల్గా 12 గంటలు పడుతుంది ఫుడ్ తిన్న తర్వాత. వాళ్ళకి బాగా నీళ్ళ విరోచనాలు, అసలు హాస్పిటల్కి వెళ్ళే ఓపిక లేవడం, ఒక 30-40 విరోచనాలు అయిపోవటం, మనిషి వీక్ అయిపోవటం, ఇట్లా ఉంటూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే సాల్మనెల్లా ఇన్ఫెక్షన్ అంటాం. దానికి ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉండదు, మోషన్స్ ఎక్కువ అవ్వవు, కానీ జ్వరం వచ్చేస్తాం కానీ జిగట విరోచనలు అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క ఇన్ఫెక్షన్కి ఒక రకంగా ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీగా ఇట్లా స్టాఫిలోకోకస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. సో జాగ్రత్తగా ఉండాల్సింది అంటే ఇట్లా మీకు విరోచన స్టార్ట్ అయినా అనుకున్నప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే మందు షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకుని వేసేసుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోషన్స్ అట్లా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డీహైడ్రేషన్ రాకుండా చక్కగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ లాంటిది ఎక్కువ తీసుకోండి. మీ దగ్గరలో సమీపంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్గా సలహా మీద మందులు వాడండి. ఎందుకంటే ఇట్లా మీరు మందులు వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఇట్లా తరచుగా విరోచనలు అవుతూ ఉంటే మీరు మందులు వాడుతూ ఉంటారు. తర్వాత పేగులో ఉన్న ఒక మంచి బ్యాక్టీరియా ఉంటన్నమాట, గుడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అవన్నీ పాడైపోతాయి. తర్వాత మీకు దీర్ఘకాలికంగా చాలా జీర్ణకోశ సమస్యలు అనేది మీకు తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే మీకు ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ హోమ్ రెమెడీగా మీరు ఏం చేస్తారంటే కొంచెం డిహైడ్రేషన్ రాకుండా చూసుకోండి. ఇంకోటి ఏం చెప్పానంటే యంగ్స్టర్స్ అందరినీ కూడా పెరుగు ఎక్కువ తినండి. మీరు ఒకవేళ బయటకు వెళ్ళి మీరు ఫుడ్ తినాల్సి వచ్చింది, ఎక్కువగా పెరుగున ఐటమ్స్ లాంటివి తింటే మీకు కొంచెం అది మంచిది అన్నమాట. సో ఇట్లాంటి కుళ్ళిపోయిన మాంస పదార్థాలు కానీ కొంచెం వెజిటేరియన్ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తినండి. పన్నీరు, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. అంటే కూరగాయలతో ఏంటంటే ఎక్కువ నిల్వ ఉండే సమస్య ఉండకపోవచ్చు. సో ఈ ఏంటంటే మన మాంస పదార్థాలు ఏంటంటే జనరల్గా స్టోరేజ్ పెట్టి వాటి ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ కూరగాయలు అట్లా మెయింటైన్ చేస్తే చాలా కష్టం. కాబట్టి వీళ్ళంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తినండి బయటకు వెళ్ళినప్పుడు. సో ఎగ్స్ లాంటివి కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ తక్కువ తీసుకోండి. పెరుగు, మజ్జిగ కూడా మీరు ఇంట్లో బాగా తీసుకోండి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు డిహైడ్రేషన్ రాకుండా కొంచెం మంచి లిక్విడ్స్ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే డాక్టర్ని కలవండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.